నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 2-3-2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:23, తిథి చతుర్దశి సాయంత్రం 5:55 వరకు, నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:51 వరకు, యోగాలు అతిగండ మధ్యాహ్నం 12:19 వరకు, కరణము వాణిజ్య సాయంత్రం 5:55 వరకు, కరణము విష్టి ఉదయం 5:28 వరకు, రాహుకాలం ఉదయం 8:03 నుంచి 9:31 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:50 నుంచి 3:26 వరకు, యమగండం ఉదయం 11 నుంచి 12:28 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:52 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:01 వరకు, ఇక అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:09 నుంచి 6:44 వరకు, వర్జ్యం రాత్రి 7:41 నుంచి 9:16 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలలో అధిక శాతం మీ యొక్క ఉపాసనలకు సంబంధించి, లేకపోతే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించి ఆలోచనలు చేస్తున్నప్పటికీ అందులో ఏదో రకమైన ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఏర్పడడం, తద్వారా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కనుక వీలైనంతవరకు అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా ఆర్థిక విషయాలు కావచ్చు, సంతాన సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఎదురు చూసిన విధంగా మీకు కొంత లాభదాయకంగా ఉండడం, తద్వారా మానసిక ప్రశాంతత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు మీకు లాభదాయకంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా మీరు స్పందిస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో ఎన్ని రకాలైన అబ్స్ట్రాక్షన్స్ ఎదురవుతున్నా కూడా వాటిని అబ్స్టికల్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేస్తారు. వీలైనంతవరకు గణపతి పూజ చేసుకుని ముందుకు వెళ్ళడం బట్టి, గణపతి శ్లోకాలు పఠిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఇలాంటి ఘర్షణల్ని అధిగమించడానికి అవకాశం ఉంది. అట్లీస్ట్ గణపతికి నమస్కారం పెట్టుకుని ముందుకు వెళ్ళినా కొంత ఇలాంటి ఆటంకాలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయని మనం అక్కడ భావించవచ్చు. చేసే ప్రయత్నాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే రైటింగ్ స్కిల్స్ కానీ విద్యార్థులకి జాగ్రత్త పడుతూ చేయాలి. కొన్ని సందర్భాల్లో మనం కరెక్ట్గా చేసామనుకుంటూ కూడా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి గృహ వాతావరణంలో కొంత అసౌకర్యాలు, లేకపోతే సౌకర్య లోపాలు లాంటివి, ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా వాహన విషయాల్లోనూ ఏదో తెలియని ప్రతిబంధకాలు, ఇబ్బందులు లాంటివి రావడం, తల్లి ఆరోగ్యంలో ఆకస్మికమైన చిన్నపాటి చికాకులు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కొలీగ్స్తో కావచ్చు, ఉన్నత అధికారులతో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసేయడం బట్టి ప్రశాంతంగా మీకు అన్ని విధాల అభివృద్ధి అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మిథున రాశి వాళ్ళకి ఇతరుల యొక్క సహకారాన్ని స్వీకరించడంలో ఒక వైరాగ్య భావనలు ఉండడం బట్టి, సమయానికి వారి యొక్క సహకారాన్ని స్వీకరించకపోవడం బట్టి కూడా సమస్యాత్మకంగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఆ రకమైన భావనలోంచి బయటకు వచ్చి ఇతరులు ఇచ్చే యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా నిర్ణయ సామర్థ్యం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నిర్ణయాలు, సహకారం, ప్రయాణాలు మొదలైన విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అలాగే మీ యొక్క సమయస్ఫూర్తి, అలాగే ఆలోచన విధానంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కొన్నిసార్లు మీరు కరెక్ట్ అనుకున్నది కూడా కొన్ని సందర్భాల్లో అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, పెద్దలతో వ్యవహరించేటప్పుడు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు, అయ్యే పనుల విషయంలో ఉన్నతాధికారులతో ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.
ముఖ్యంగా భాతృవర్గంతో తీసుకునే నిర్ణయాల విషయంలో, చర్చల విషయంలో కూడా అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వచ్చిన ధనాన్ని ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటి వాటి వల్ల కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మాటల వల్ల ఇతరులతో ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. అంటే మాటలు మీరు అనుకున్నది ఒకటైతే అవతల వాళ్ళకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సమయానికి వాటర్ అంటే నీరు తీసుకోవడం కానీ, ఆహారం తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమించాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలోనో లేకపోతే వృత్తి విషయంలోనో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి మీ యొక్క ఒత్తిడి పెరుగుతుంది కనుక ఆ విషయాల్లో మీరు సంపూర్ణంగా దైవ సంకల్పంగా భావించి ఏదైనా కూడా మీరు ప్రశాంతంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని అనుకున్న ఫలితాలు మీకు అనుకూలంగా ఏర్పడతాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలలో కొన్ని ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అంటే వైరాగ్య భావనల వల్ల వచ్చిన అవకాశాలని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవడంలో చిన్నపాటి అంతరాయాలు కలగడం కానీ, లేకపోతే మీపై వారితో మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారాన్ని పెట్టే పెట్టుబడుల విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత వైరాగ్య ధోరణి కావచ్చు, లేకపోతే మీరు ఆశించిన స్థాయిలో అవతల వాళ్ళ యొక్క స్పందన విషయంలో లేకపోవడం వల్ల కావచ్చు, ఇతరుల యొక్క పనికి మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ మీ పనుల మీద మీరు వైరాగ్య ధోరణితో కావచ్చు, లేకపోతే దాన్ని కొంత పక్కన పెట్టేయడం బట్టి కొన్ని అవకాశాలను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళంతవరకు మీ పనుల మీద మీరు దృష్టి కేటాయిస్తూ, అలాగే ఇతరుల దగ్గర నుంచి మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు, వ్యాపార అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొత్త వ్యక్తులతో మీ యొక్క కలయిక, సాంఘిక సంబంధాల విషయంలో తీసుకునే నిర్ణయాలు మొదలైన అన్ని విషయాల్లో కూడా ఆత్మీయ వ్యక్తులను సంప్రదించి పెట్టుబడులు పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. నదీ స్నానాలు, పుణ్యనది స్నానాలు, వ్యక్తుల యొక్క కలయిక, వ్యక్తుల యొక్క సహకారం కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఉపాసనని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు ఎక్కువ శాతం ఆర్థికంగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది కనుక ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే అది చాలా వరకు ఆకస్మికంగా అనవసరమైన ఖర్చులు కూడా అయ్యే అవకాశం అనే దానికి పరిస్థితులు అనేవి ఉంటాయి. అలాగే మీ యొక్క మానసిక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా భాతృవర్గంతో కానీ, ఆత్మీయులైన మిత్రులతో కానీ చర్చల విషయంలో కావచ్చు, అలాగే నిర్ణయాల విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు ఏ పని చేసినా, పెట్టుబడుల విషయం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వారితో చర్చలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలు సఫలీకృతం అయ్యే విధంగా ముందుకు పెడతాయి. వచ్చిన లాభాన్ని, ఆర్థిక విషయాల్ని అనుకూలంగా మార్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి విశేషంగా కృషి చేస్తారు. ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఉండే లోన్స్ ఏమన్నా ఉంటే వాటిని చక్కగా క్లియర్ చేసేసుకుంటారు. కొత్త రుణాల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. ముఖ్యంగా మీ సంతాన వర్గం యొక్క ఆలోచనల మీద, ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు. వారి యొక్క అభివృద్ధి కొరకు కొత్త ప్రణాళికలు వేస్తూ ముందుకు పెడతారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉపాసనా బలాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొంత మీకు శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వృత్తిపరమైన విషయాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తి చేసే ప్రదేశాలలో పూర్తి స్థాయి వ్యక్తుల యొక్క సహకారం
లేకపోవడం బట్టి కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో అందట్లేదన్న భావన వల్ల కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కొంత వైరాగ్య ధోరణి, వృత్తిని మారదామా అనే భావనలు లాంటివి కలగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. వృత్తిపరంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క ఆకస్మిక కలయిక వల్ల కూడా మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో పై అధికారుల యొక్క సహకారం, సలహా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆ రకమైన సమస్యల్లో భాగస్వామితో కావచ్చు, లేకపోతే మీ పై అధికారులతో కావచ్చు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు వ్యక్తిగతంగా కొంత నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి కానీ, పూర్తిగా ఆలోచించాక కానీ మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచకుండా ఉండడం కూడా చాలా వరకు మంచిది. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో కోరుకుంటారు. ముఖ్యంగా ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే ఈ యొక్క భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటిల్లో తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా దూర ప్రయాణాల మీద ఆసక్తి చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ ఆసక్తి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే ఉన్నత విద్య విషయంలో కూడా రకరకాల ఆలోచనలతో పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రాకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు విద్యాపరమైన విషయాలు, తండ్రి యొక్క ఆరోగ్యం, అలాగే ప్రయాణాలు మొదలైన వాటి అన్ని విషయాల్లోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వైరాగ్య భావనలని అధిగమించాలి. అంతేకాకుండా కొత్త వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకున్నా కూడా అది మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అలాగే దూర ప్రదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా మీకు లభ్యమవ్వడం, అలాగే చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే మాట్లాడేటప్పుడు కానీ వారితో ఏ రకంగానూ మాటల వల్ల ఘర్షణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గం, వృత్తి చేసే ప్రదేశాలు, అలాగే మీ యొక్క భాగస్వామి మొదలైన విషయాలలో వారి యొక్క ఆలోచనల విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో మీరు ఇచ్చే సపోర్ట్ అనేది చాలా కీలకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులకు కూడా అవసరమైతే మీ యొక్క సహకారం, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించవలసిన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక వ్యక్తులని కలిసే అవకాశాలు, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. అంటే వారి యొక్క బ్లెస్సింగ్స్తో పాటుగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అనేక మంది వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళడానికి మీరు కొత్త ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సాంఘిక సంబంధాలని బలపరుచుకుంటూ ముందుకు పెడతారు. తీర్థయాత్రలు లాంటివి మీకు మానసిక ప్రశాంతత ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్తో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో పై స్థాయి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సహకారాన్ని కోరుకునేటప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా వారు చెప్పిన దాన్ని కూడా విని ఆలోచించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. నాయకత్వ లక్షణాలు లాంటివి పెరుగుతాయి. దాంతోపాటుగా సొంత నిర్ణయాలు, అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఘర్షణాత్మకంగా ఉంటుంది. అందుకని పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. నిర్లక్ష్యం అనేది తగదు. దీర్ఘకాలిక అనారోగ్యాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు ఏదన్నా లోన్స్ లాంటివి ఉంటే వాటిని కంప్లీట్ చేసేస్తారు. చేసేయడం చాలా వరకు మంచిది. అంతేకాకుండా ముఖ్యమైన విషయాల్లో వాయిదాలు అనేవి కొంత ఘర్షణకి దారితీస్తాయి. కనుక ఆలస్యాలు, ఆటంకాలు లేకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంది. దూర ప్రయాణాలకి, ఆరోగ్య విషయాలకి
సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఎవరన్నా వ్యక్తులతో ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకొని ఏదైనా మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించాలి. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆలోచన విధానంలో ఏది మాట్లాడినా 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మీ నిర్ణయాన్ని వెలిబుచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారం తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని ఎదుర్కొనడానికి, దాన్ని అధిగమించడానికి పరిహారంలో భాగంగా ఈ రోజున మనం శివాలయ సందర్శన కావచ్చు, శివుడికి సంబంధించిన నామాలు కావచ్చు, అష్టోత్తరాలు కావచ్చు, అష్టకాలు కావచ్చు, ఏదైనా సరే శివుడికి సంబంధించిన ఏదైనా సరే చేసుకోవడం. అలాగే శివుడికి ఏదైనా పూజాది కార్యక్రమాలు బెల్వపత్రాలతో చేసుకోగలిగిన పూజలు కానీ, అది కూడా అవకాశం లేదు అంటే వినడం కానీ, దానికి కూడా అవకాశం లేదు అంటే కనీసం ఇష్టదేవత ప్రార్థన లాంటిది కానీ చేసుకోవడం బట్టి గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ఈ స్వల్ప పరిహారాలు బట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా ఎదురవుతున్న ప్రతికూలతల్ని అధిగమించడానికి మీకు అభివృద్ధి అనేది ఏర్పడడం, అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి, ప్రశాంతత చేకూరడానికి అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉందని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.